Alright, so let's welcome our next talk, Saddam. రైల్వే స్టేషన్ ఉంటుంది ట్రైను, ఈరోజు నా కంటెంట్ బ్రెయిన్. సో క్లాస్లో బ్రెయిన్ మనల్ని ఎట్లా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అన్న. క్లాస్ జరుగుతుంది, సార్ లెసన్ చెప్తుండు, అశోక చక్రవర్తి అదే చెప్తుండు. సపోజ్ క్లాస్లో స్టూడెంట్ కూర్చున్నాడు, వింటున్నాడు. సడన్గా ఏడికి పోయినారా నేను? చా సార్ లెసన్ చెప్తుండగా, సార్ అశోకుడు చెట్లు నాటి తిరుగుంది. ఏమవుతుంది నాకు? చదువుకునే మూమెంట్లా బ్రెయిన్ మారుతుంది. ఏం చదువుతావు అది? ఎప్పుడు చదివేదే. ఇంట్లో ఎవ్వరూ లేరు, పక్కన ఫోన్ ఉంది, ఫుల్గా డాటా ఉంది. చూడు నేను చదువుకోవాలి. చదువుకుంటే బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది. నేను చెప్పేది నేను చూడు, నేను చూడు, చూడు నేను చూడు, చూడు నేను చూడు. రే ఎక్కడ దొరుకుతున్నారు ఆర్ఆర్లు మీకు? బా ఇది నన్ను ఎప్పుడు చేసి ఇవన్నీ. కొంతమంది బ్రెయిన్లు ఎట్లుంటాయి ఇప్పుడు నేను చూపిస్తా. సపోజ్ అనిల్ రావిపూడి గారి బ్రెయిన్ ఏముందో ఓపెన్ చేసి చూద్దాం. NBK 108 మూవీ స్క్రిప్ట్. అబ్బా జై భాయ్. ఒక డైలాగు ఓకే. డైలాగ్ చెప్పకూడదు అని రాత్రి కింద కూడా మళ్ళా. హరిగాని బ్రెయిన్ సీడీలు ఏంద్రా ఇది? ఏం సీడీ ఇది? అబ్బబ్బా ఆగలేను. అబ్బబ్బా ఆగలేదు. ఇదేంది? అడవిలో అందగా మంచానికి 3, మంచానికి 4, మంచానికి 10 మంది. భాస్కర్ అని బ్రెయిన్లు ఏమిటి చూద్దాం ఒకసారి. కూకట్పల్లి మల్లేసన్న యోయో రూమ్స్ కాంటాక్ట్. మలక్పేట కిరణ్ అన్న యోయో రూమ్స్ కాంటాక్ట్. చందానగర్ గిరీష్ భాయ్ యోయో రూమ్స్. బా అంబర్పేట, మలక్పేట, అమీర్పేట. అదే హైదరాబాద్లో ఉన్న యోయో రూమ్స్ కాంటాక్ట్ అన్ని దగ్గర ఉన్నాయి. అవినాష్ బ్రెయిన్ ఏమున్నా చూద్దాం. యూట్యూబ్ లింకు 30 రోజుల్లో ఓవర్ యాక్టింగ్ నేర్చుకోవడం ఎలా, కంటెంట్ లేకుండా కామెడీ చేయడం ఎలా. ఇప్పుడు దీపికా పిల్లి బ్రెయిన్ చూద్దాం. ఫోన్లో ఏదో ఉంది. బ్రెయిన్ నిద్రపోతుంది. ఇప్పుడు యాదమ్మరాజు బ్రెయిన్లో ఏముందో చూద్దాం. ఏం లేదే, కంటెంట్ కూడా లేదు. అరే ఎంత చింపినా ఏముండదు అక్కడ. అసలు నీకు బ్రెయినే లేదు. సుబాబ్ సదాం చైర్మన్ సార్. సద్దాం గుడ్. థ్యాంక్ యూ అన్న. ఒక్కొక్కరు బ్రెయిన్ ఎలాంటిది అనేది అనలైజేషన్ బాగుంది, అంత బాగుంది. గుడ్. థ్యాంక్ యూ అన్న.